ప్రజా ఆమోదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే 2 గ్యారంటీలను అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మిగతా గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజాపాలన కార్యక్రమం తీసుకున్నామని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుందని సీఎం తెలిపారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ సభల ద్వారా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు. నిస్సహాయులకు సహాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పుకొచ్చారు. ప్రజాపాలనను కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు అని సీఎం తెలిపారు. మాట ఇచ్చినట్లుగా ప్రమాణ స్వీకారం రోజునే 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకం చేసింది మన ప్రభుత్వం అన్నారు. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నారు అని సీఎం చెప్పారు. ప్రజల్ని ప్రభుత్వం దగ్గరికి రప్పించుకోవడం కాదు, ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళడం ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజలకు హైదరాబాదు రావడానికి అవసరమైన ప్రయాణ ఖర్చులు కావచ్చు, లేకపోతే సమయము కేటాయించడం కావచ్చు, ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాన్నే ప్రజల వద్దకు పంపిద్దాము. ప్రజాప్రతినిధులను ప్రజల మధ్యలో కలిసిమెలిసి ఏ ప్రజలు ఎన్నుకున్నారో ఆ ప్రజల దగ్గరికి పంపించడం ద్వారా గ్రామ సభలలో ఆ గ్రామాలలో ఎన్నికైన సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా గ్రామ సభల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వచ్చిందన్న భావన కలిగి ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలుగుతుంది. ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తుందన్న విశ్వాసం ప్రజలల్లో నెలకొంటుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలి అనంటే వాళ్ళని ప్రజావాణి కార్యక్రమానికి ప్రజాభవన్కు రప్పించుకోవడం కాదు, ఇక్కడ ఉండే గతంలో ఘడీల ముందు ఘడీల లోపల జరిగిన పరిపాలనను గ్రామాలకు చేర్చాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి వచ్చే ఈరోజు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజా పరిపాలన ద్వారా ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దానికి సంబంధించి ప్రజలు అది మహాలక్ష్మి పథకం కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏ సంక్షేమ పథకమైనా ప్రజలకు చేరాలి అనంటే నిజమైన అర్హులైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి. అప్పుడు మేము టార్గెట్ పెట్టుకొని పనిచేయడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపాయలకు సిలిండర్ కావాలి అని ఈ రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ పంచాయతీలో దరఖాస్తులను స్వీకరిస్తామని అధికారులు ఈ దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించకూడదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజా పాలనలో భాగంగా 6 గ్యారంటీల అమలు కోసం రేపటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. 6 గ్యారంటీలపై వాగ్దానం చేసి ఎన్నికలకు వెళ్లామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాటిని అమలు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. రేషన్ కార్డులు లేని వారు కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అధికారులు పారదర్శకంగా విధులను నిర్వర్తించాలన్నారు. లబ్ధిదారుల అర్హత అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన ఈ ప్రభుత్వం వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శ్రీకారం చుట్టారు. గుంజేడు క్రాస్ నుంచి చిట్యాలగడ్డ తండా వరకు బేటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. బక్కచింతలపల్లిలో చలి మంటల్లో పడిన చిన్నారిని పరామర్శించిన సీతక్క మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం తరలించాలని అధికారులని ఆదేశించారు. చేపడుతున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ఏర్పాటు చేసి దశ నిర్దేశన చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఈ రోజు ఈ 2 మండలాల్లో కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని కొంత రివ్యూ కూడా ముఖ్యమైన శాఖలకు సంబంధించి చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా అధికారులందరూ కూడా దయచేసి బాధ్యతాయుతంగా పనిచేసి ఏ ఒక్క అప్లికేషన్ కూడా బయటికి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే అక్కడ లబ్ధిదారుల యొక్క ఎంపికకు సంబంధించినటువంటి ఉంటాయి. కాబట్టి టీమ్స్ గా ఏర్పాటు చేసుకున్నటువంటి పద్ధతి ప్రకారంగా ఏవైతే పెండింగ్
పెండింగ్ లో ఉన్నాయో వెంటనే క్లియర్ చేయాలని. నిర్లక్ష్యం చేస్తే మేము కూడా మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తాం అంటే పక్కకు పంపిస్తాం. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా ప్రజలకు సేవకులమే. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తార్నాకలోని లాలాపేట్లో జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో కార్యక్రమం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అన్నారు. భారతదేశంలో ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ యాత్రలో ప్రతిబింబించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి తెలియచేయడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. గిరిజనులు, ఆదివాసుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు, చర్యలను వివరించేందుకు వికసిత్ భారత్ సంకల్ప యాత్రను రూపొందించింది. నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను, మన ప్రధానమంత్రి గారు మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే 5 లక్షల ఇన్సూరెన్స్ కి ఆయుష్మాన్ భారత్ ఇచ్చారు. నేను డాక్టర్ కారణ్ ఓ స్కీమ్, మంచి స్కీమ్ ఫర్ ఆరోగ్య, టు మెయింటైన్ ది ఆరోగ్య ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ. అండ్ మీ అందరూ పొగల వెంటకూడదు అని నేను అమ్మ, అక్క, చెల్లి పొగల మేము వెంటకూడదు అని గ్యాస్ ఇచ్చారు. మన ప్రథమ మంత్రి గ్యాస్ ఇచ్చారు. మీ అందరూ పనిలందు ముదలాడి మారుకొని లోన్ ఇచ్చారు. సో ఈ అందరూ ప్రభుత్వం సో మచ్ ఆఫ్ బెనిఫిట్స్ గివెన్ టు యూ. సారీ ఫర్ ద తెలుగు, బట్ ఐ వాంటెడ్ టు కేంద్ర ప్రభుత్వ పథకాలు మీ అందరూ తెలుసుకోవాలి. అందుకని ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి నేపథ్యంలో ఐధైర్యపడవద్దని, భవిష్యత్తు మనదేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పార్టీ శ్రేణులకు చెప్పారు. మెదక్ పట్టణంలోని వైస్రాయ్ గార్డెన్ లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో మనసత్తా చూపిద్దామని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో పని కట్టుకుని బీఆర్ఎస్ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హరీష్ రావు సూచించారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా గంటలో మీ ముందు ఉంటారని హామీ ఇచ్చారు. మెదక్లో బీఆర్ఎస్ ఓటమి దురదృష్టకరమన్నారు. తక్కువ మెజార్టీతోనే ఇక్కడ ఓడిపోయినట్లు చెప్పారు. మెదక్ పార్లమెంటు పరిధిలో మనం 6 స్థానాలు గెలిచామని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వయంగా తాను వచ్చి గెలిపిస్తానన్నారు. ఎన్నికల్లో అందరూ కష్టపడి పనిచేశారని, వారందరికీ కృతజ్ఞత చెప్పాలని ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానాన్ని మనం గెలవడం పక్కా అని కార్యకర్తల్లో ధైర్యం నూరిపోశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర పథకాలను వినియోగించుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రం ప్రజల అభ్యున్నతి, సంక్షేమం కోసం ఏ కార్యక్రమాలు చేస్తుంది, ఏ పథకాలను అమలు చేస్తున్నారనే విషయంపై ప్రజలు అవగాహన కల్పించేందుకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో ప్రచార రథాలు ఊరూరు తిరుగుతున్నాయన్నారు. ఈ యాత్ర సందర్భంగా వివిధ శాఖల అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారని బండి చెప్పారు. అర్హులైన వారంతా ఆయా అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా చింతకుంటలో నిర్వహించిన కార్యక్రమానికి బండి సంజయ్ విచ్చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన ఉందా లేదా, లబ్ధిదారులున్నారా లేరా, ఏ అభివృద్ధి పనులు చేస్తున్నారనే అంశాలపై ఆరా తీశారు. ఇంకా ఉపయోగించిన స్కీమ్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఈ సంకల్ప యాత్ర ద్వారా మోడీ గారు ప్రవేశపెట్టిన స్కీమ్స్ చెప్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అరే, నరేంద్ర మోడీ గారు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఇలా చాలా వరకు కూడా మనకు తెలియదు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి వాళ్ళని దరఖాస్తు తీసుకోవడం, ఎవరైతే లబ్ధిదారున్నారో వాళ్ళు లబ్ధి పొందిన విషయాన్ని ప్రజలకు తెలియజేయడం ద్వారా ప్రజల్లో కూడా ఒక మంచి స్ఫూర్తి వస్తున్నారు, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు మోడీ గారు ప్రవేశపెట్టిన స్కీమ్స్లో ప్రజలకు అందజేయడం, ఎవరైతే ఇంత స్కీమ్స్ వాళ్ళు లబ్ధి పొందలేదో ఆ లబ్ధిదారులకు దరఖాస్తు తీసుకోవడం, ఎవరైతే లబ్ధి పొందినో వాళ్ళ ద్వారా లబ్ధి పొందిన విషయాన్ని ప్రజలకు చెప్పడం ద్వారా ప్రజల్లో కూడా ఒక మంచి ఆలోచన కలగడం, ఇవన్నీ కూడా ఈ సంకల్ప యాత్ర ద్వారా ఇలా విజయవంతంగా అవుతుంది. ప్రజలు మంచి స్పందన ఉన్నది, చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోడీ గారి యొక్క సంక్షేమ పథకం చూసి వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా పేదలు ఆదుకునే వ్యక్తి, మా పేదలకు ఆపద్ బాంధవుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి అలా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి మంచి యాత్ర, తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ యాత్రను ఇంకా విజయవంతం చేయాల్సిందిగా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.
అధికారులందరూ కూడా ఇవాళ కష్టపడి పనిచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలకు గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. శ్లోక కన్వీనేషన్ లో రాష్ట్ర స్థాయి బీజేపీ పదాధికారుల సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ సర్కార్ ఏర్పాటు చేయడం ఖాయమని జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా బీజేపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు సీట్లు పెరిగాయని తెలిపారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో మరోసారి నరేంద్ర మోడీ గెలిపించుకోవడం కోసం బీజేపీ కార్యకర్తలు పనిచేస్తారని తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులతో పాటు బీజేపీ జాతీయ నేతలు హాజరు కానున్నట్లు తెలిపారు. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ప్రజాపాలన దరఖాస్తులు ఉర్దూ భాషలోనూ ఉండే విధంగా చూడాలని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందేలా చూడాలని, ఇందులో భాగంగా దరఖాస్తులు ఉర్దూలో అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డికి, సీఎస్ శాంతికుమార్కి ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగించుకోవాలని అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. కాగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే 2 గ్యారంటీలోని కొన్నిటిని అమలు చేస్తుంది. మిగతా హామీల అమలుకు రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన పేరుతో దరఖాస్తులను స్వీకరిస్తుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ కలెక్టర్ ఆమోయ్ కుమార్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై ఇబ్రహీపట్నం మున్సిపాలిటీ చైర్పర్సన్ కప్పరి స్రవంతి ఫిర్యాదు చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళను అన్ని చిన్న చూపుతో చూసి అనేక ఇబ్బందులకు గురి చేశారని మున్సిపాలిటీ చైర్పర్సన్ కప్పరి స్రవంతి అన్నారు. అప్పటి జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్ తనను కలెక్టర్ కార్యాలయానికి పిలిపించుకొని తక్కువ కులానికి చెందిన వారు ఎక్కువ కులానికి చెందిన వారితో గొడవలు పెట్టుకోవద్దని హెచ్చరించారని ఆమె తెలిపారు. సరే, ఇవాళ 2 ఉద్యోగస్తులు ఉన్నారు, 2 పొలిటీషియన్స్ ఉన్నారు, అంటే తండ్రి కొడుకు ఉన్నారు. పొలిటీషియన్స్ వాళ్ళ బలం కోసం వాళ్ళు ఏం యూటిలైజ్ చేసినా ఇవాళ అధికారులు మాత్రం మనల్ని నన్ను ఇబ్బంది పెట్టద్దు కదా. అధికారులకు ఏం సంబంధం? ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి, పోవాలి, అంతే కదా. వాళ్ళ 60 years లైఫ్ని ఎక్కడిస్తే అక్కడ అలాట్మెంట్ న్యాయం చేయాలి, ఉద్యోగానికి వెళ్ళిపోవాలి. నేను ఇవాళ అమోయ్ కుమార్ గారి మీద కూడా పెట్టడం ఉంది. ఎందుకు అనంటే ఆయన ఒక మాట అన్నాడు, చిన్న క్యాస్ట్ వాళ్ళు పెద్ద క్యాస్ట్ వాళ్ళతో కొట్లాడద్దమ్మా అని అన్నారు. అది ఒకవేళ మీరు ఆ మాట అనగా సరే యాజ్ ఏ కన్సర్న్ గా చెప్తున్నా అమ్మా, ఫర్ ఏ గుడ్ గవర్నమెంట్ వాళ్ళది ఉంది కదా, ఎందుకు రిస్క్ చేసుకుంటారని ఆ కన్సర్న్ వేరు. అంటే ఒక సోషల్ సర్వీస్ కింద ఆయన వచ్చింది అనుకోవచ్చు. కానీ ఆయన చెప్పడం కూడా చిన్న క్యాస్ట్ వాళ్ళు పెద్ద క్యాస్ట్ తోటి కొట్లాడలేరమ్మా, మన తోటి కాదు, నువ్వు బెటర్ లీవ్ పెట్టేసే, లేదంటే నేను అధికారికంగా నీ మీద యాక్షన్ తీసుకుంటాను కూడా నా మీద షోకాస్ నోటీస్ కూడా పంపించింది అధికారికంగా. షోకాస్ నోట్ దానికి నేను 100% రిప్లై ఇచ్చిన. వితిన్ వాళ్ళు 1 week ఏమో డ్యూరేషన్ ఇస్తారు, నేను 2 daysలో రిప్లై ఇచ్చిన, 2 or 3 daysలో రిప్లై ఇచ్చిన. ఆ రిప్లై ఇచ్చినాక నాకు మళ్ళీ అసలు ఏం యాక్షన్ లేదు. అట్లీస్ట్ రిప్లై ఇచ్చినాక కూడా సరే ఇది గుడ్డా బ్యాడా, ఇది సాటిస్ఫైడా అన్సాటిస్ఫైడా, ఇఫ్ ఇన్ ద కేస్ అన్సాటిస్ఫైడ్ ఆన్సర్ ఉంటే యూ వుడ్ హావ్ కమ్ అండ్ సర్చ్ ఫర్ ద మున్సిపాలిటీ, అంటే మున్సిపాలిటీకి వచ్చి చెక్ చేసుకోవచ్చు కదా. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని రాజేంద్ర నగర్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డి ఆరోపించారు. వాట్సాప్ కాల్స్ చేసి తనను చంపేందుకు సుపారీ అందిందని, తనను చంపుతామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. సామ దామోదర్ రెడ్డి తన గోడును వెళ్లబోసుకున్నారు. గుర్తు తెలియని వాట్సాప్ నెంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయని, లిఫ్ట్ చేస్తే హిందీలో మాట్లాడుతున్నారని తెలిపారు. తనను చంపడానికి 50 లక్షల రూపాయల సుపారీ అందిందని, త్వరలోనే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రోజు తన ఇంటి చుట్టూ తిరుగుతున్నాం, అబ్జర్వ్ చేస్తున్నామని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. దీని వెనుక ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సూత్రధారి అని ఆరోపించారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశానని, అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో పట్టించుకోలేదని వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా తనకు న్యాయం జరిగేలా చూడాలని వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డి కోరారు. కంప్లైంట్ రాలేదని అంటున్నారు పోలీసులకు, సమాచారమే లేదంటున్నారు. మాకు ఇది వచ్చింది కదా, మాకు ఆన్లైన్లో కూడా పంపించారు, మాకు రికార్డ్ అయ్యింది అని ఆన్లైన్లో కూడా మెసేజ్ పంపించారు. కాకపోతే పెద్ద స్థాయి లేకుండే, చిన్న చిన్న వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళకు మళ్ళీ వెంబడే ఇమీడియట్గా చెప్పిందా లేదా మాకు ఐడియా లేదు. కానీ మళ్ళీ వాళ్ళు వస్తారు పెద్ద స్థాయి. మీరు ఏం కోరుతున్నారు ప్రభుత్వాన్ని? మాకు సాయం చేయాలి, అన్యాయం నుంచి న్యాయం చేయాలి. మాకు ఇంతకుముందు గవర్నమెంట్లో మేము ఉన్నాం, కానీ వాళ్ళు అతనికి ఏదో పాజిటివ్గా చేసారు. కానీ మాకైతే ఎవరు లేరుపోయినా, మంత్రులు లేరుపోయినా, మాకు మైనపల్లి హనుమంతరావు లేరుపోయినా, వీళ్ళందరూ ప్రయత్నం చేసారు కానీ ఎవరితో సాధ్యం కాలేదు. వాళ్ళు ఇక వాళ్ళు ఆ కుటుంబమే ఉంటే ఇంకోరు సపోర్ట్ చేస్తారు. కేసీఆర్ కేటీఆర్ కుటుంబమే ఉన్నది అతను వెంబడి, ఇక వేరే ఎవరు సపోర్ట్ చేస్తారు. మేము అనుకున్నాం ఇక అతనితో
ప్రెస్ కానీ ఎక్కుదాం, మీడియాకి ఎక్కుదామని ఇంకా ఆ మధ్యన కూడా ప్రెస్ మీట్ చేసినాం, ప్రెస్ క్లబ్కి వచ్చినాం, మా రిసార్ట్లో కూడా ప్రెస్ మీట్ చేసినాం, అందరినీ మీడియా వాళ్ళని పిలిచి ప్రెస్ మీట్ చేసినాం. మా ప్రచారం మేము కొంచెం ఆగకుండా అదో ఏదో చేస్తున్నాం, మా ల్యాండ్ మేము ఆర్డర్లు తీసుకున్నాం, అది మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ అతను ఒకటి వీడు ఇడిస్తలేడు దీని అని వీడిని ఏదో విధంగా భయం పట్టించుడా లేకపోతే కథం చేసుడా ఏదో అతని మనసులో ఏమున్నదో ఈ విధంగా మా మీద ప్రయోగం చేసిండు. దీని నుంచి మాకు కాపాడేటోళ్ళు మీ మీడియా ద్వారా కూడా మాకు ఏదైనా సాయం జరుగుతుందేమో ఆశిస్తున్నాం. మీరు మంచిగా మాకు న్యాయంగానే మాకు ఏ వద్దు అతనిది, మేము ఇచ్చింది కూడా మేము ఇచ్చేస్తాం. మాకు ఇచ్చింది ఏంటో మాకు ఇవ్వాలి కదా, మాకు అతన్ని వేరే తిరిగి అంటలేదు. మళ్ళీ మా ల్యాండ్ మాకు వదిలే, మళ్ళీ ఉన్న ల్యాండ్ కూడా కబ్జా చేస్తా, మీ రిసార్ట్ బిల్డింగ్లు కబ్జా చేస్తా, అందులో ఏసీ పెట్టుకొని అందులో పోయి తెల్లందాకా పోదాకా ఎంజాయ్ చేస్తాము, తాగుకొని తింటాము. అందులో మేము ఫుడ్ రూములు ఉండే మావి, ఆ ఫుడ్ రూమ్లలో మంచిగా ఏసీ చాలు చేసుకొని వాళ్ళు ఇష్టం మనం ఎంజాయ్ చేసుకుంటాం. ఈ విధంగా జరుగుతుంది. జీవన్ రెడ్డి ఇక వేరే ఎవరు లేరు, మాకు వేరే శత్రువులే లేరు. జలగం వెంకటరావు పార్క్ లో ఏర్పాటు చేసిన యోగా మెడిటేషన్ సెంటర్ ను కమిషనర్ రోడాల్ రోజ్ తో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. హార్ట్ఫుల్ సెంటర్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంతకుముందు జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రేతో కలిసి మేయర్ జేవీఆర్ పార్క్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పార్కులో మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు తెలపడంతో శరవేగంగా పనులు ముగించినట్లు తెలుస్తుంది. అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినందుకు మేయర్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గత ఏడాదితో పోలిస్తే 6.86% నేరాలు పెరిగాయని, ఈ మేరకు రాచకొండ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను సిపి సుధీర్ బాబు విడుదల చేశారు. ఈ ఏడాది 2562 సైబర్ కేసులు నమోదయ్యాయని అన్నారు. 5241 కేసులో శిక్షలు ఖరారయ్యాయని తెలిపారు. కన్విక్షన్ రేట్ 62% పెరిగిందని అన్నారు. 20 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదీ విధించారని చెప్పారు. पूरा राचकोंडा कमिश्नरेट में क्राइम रेट स्मॉलर ऑफेंसेस में बिकॉज वी आर गोइंग फॉर फ्री रजिस्ट्रेशन केसेस स्लाइटली इम्प्रूव हो गया, बट मेजर एरियाज में रिडक्शन हुआ. रॉबरीज में, चेन स्नैचिंग्स में और क्राइम अगेंस्ट वुमेन, ये रेप्स में, किडनैपिंग्स में वो कम हो गया. और हमारा कन्विक्शन रेट बहुत ज़्यादा है. 89% ग्रेव ऑफेंस में कन्विक्शन है. ओवरऑल कन्विक्शन रेट 61% है. और हमारा रिकवरी परसेंटेज भी ज़्यादा है. डिटेक्शन से ज़्यादा रिकवरी परसेंटेज है. सो दैट आवर पीपल आर पुटिंग एफर्ट्स बोल के आपको समझ में आया है. और अब ड्रग्स का बारे में बहुत अच्छा ऑपरेशन कर रहे हैं हमारा लोग. 6,000 से ज़्यादा केजीज का व्हाट यू कॉल गांजा सीज किया. 4,000 केजीज से ज़्यादा ये हमारा ओपीएम सीज किया. और डिफरेंट ड्रग्स को हमको सीज किया. सिंथेटिक ड्रग्स को, रेगुलर ये वीड को सीज किया. इसके वजह से ये हमारा यूथ को ड्रग फ्री स्टेट रखने के लिए पूरा कोशिश कर रहे हैं. और रिसेंटली ऑनरेबल चीफ मिनिस्टर पूरा हमको एड्रेस किया, ऑल एसपीज को, कलेक्टर्स को और कमिश्नर्स को. उसमें क्लियर कट स्ट्रैटेजी दिया, ये ड्रग्स को कैसा कंट्रोल करना, क्या स्ट्रैटेजी रखना, उसका तरीका से काम कर रहे हैं. और हमारा दूसरा चीज़ है वो फार्मर्स को सपोर्ट करने के लिए वो स्पूरियस सीड्स नए आने के लिए वो काम कर रहे हैं. साइबर क्राइम वन ऑफ द एरियाज ऑफ कंसर्न. वी आर ऑल्सो मेकिंग एफर्ट्स टू रिड्यूस अकरेंस फ्रॉम साइबर क्राइम पर्सपेक्टिव. और हमारा एक है ऑर्गेनाइज क्राइम. कोई ऑर्गेनाइज वे में क्राइम करके नुकसान पहुंचने वाला कोई आदमी है, उनका ऊपर है हमारा फोकस है. रउडी शीटर्स का ऊपर రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్ ఉప కమిషనర్ రవికుమార్ సూచించారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కార్యక్రమానికి సంబంధించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించేందుకు డివిజన్ల వారీగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్కొక్క డివిజన్లో 4 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కొక్క కేంద్రంలో దరఖాస్తుల స్వీకరణ కోసం 4 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 6 గ్యారంటీలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించేందుకు గాను ప్రజలను చైతన్యపరుస్తున్నట్లు తెలిపారు. 4 కౌంటర్ లొకేషన్లు పెట్టేశాం. ఆ 4 లొకేషన్లలో ఒక్కొక్క లొకేషన్లో 4 కౌంటర్లు, అంటే టోటల్గా 5 డివిజన్లలో 80 కౌంటర్లతోటి 20 లొకేషన్లతోటి ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం. ఈ యొక్క ప్రజాపాలన ఒక లక్ష్యాలు ఏంటంటే ప్రజలకు చేరువుగా పాలన అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం దీన్ని చేపడుతుంది. రాష్ట్రంలో
అర్హులైన నిజమైన లబ్ధిదారులకు దశల వారీగా నిర్ణీత కాల వ్యవధిలో సామాజిక భద్రత కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మరియు ఆల్ గ్యారెంటీలు నెరవేర్చడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఇది క్షేత్రస్థాయిలో జవాబుదారులను పెంపించడానికి, పారదర్శకతతోటి కూడిన మెరుగైన పరిపాలనను ప్రజా అభిప్రాయానికి, ప్రత్యేకించి నిరుపేద ప్రజలకు, అణగారిన వర్గాల అభిప్రాయానికి అనుగుణంగా అందించడం ఈ యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ 6 గ్యారెంటీలను సమర్థవంతంగా అమలు చేసేలా చూడటము, ప్రజల ముంగిట్లో పరిపాలన తీసుకొచ్చి వివిధ సమస్యలను పరిష్కరించడము, తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయము, ఆర్థిక సాధికారికత చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకొని చేసినారు. ఇది ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రజాపాలన కార్యక్రమం ఈ యొక్క 28 తారీఖు నుంచి వచ్చే సంవత్సరం అంటే జనవరి 6వ తారీఖు వరకు పని దినాలు అంటే వర్కింగ్ డేస్ ఒక హాలిడే నాడు, 31 తారీఖు సండే ఉంది, ఒక హాలిడే ఉంది, అండ్ 1వ తారీఖు నాడు కూడా హాలిడే ఉంది. ఈ 2 రోజులు మినహాయించి 8 పని దినాలలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంటుంది. గ్రామీణ ప్రాంతాలలో మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరుడు ముడుచింతలపల్లి మండలం బీఆర్ఎస్ నాయకుడు నీరజ్ గౌడ్ తో ప్రాణహాని ఉందని కొత్తబాబు ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో చేరలేదని, నీరజ్ గౌడ్ తనను కులం పేరుతో దూషిస్తూ మానసికంగా వేధిస్తున్నాడని షామీర్పేట పోలీస్ స్టేషన్లో కొత్తబాబు ఫిర్యాదు చేశాడు. తాను హోటల్లో లేని సమయంలో అందులో పనిచేస్తున్న వారిని దూషిస్తూ హోటల్ షట్టర్ మూసివేశాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో పలుమార్లు షామీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. నీరజ్ గౌడ్ కు మాజీ మంత్రి మల్లారెడ్డి అండదండలు ఉండటంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదని వాపోయాడు. తనకు న్యాయం జరగకపోతే కుటుంబ సభ్యులతో కలిసి విషం తాగి ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు తెలిపాడు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం తహసీల్దార్ కార్యాలయంలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. తహసీల్దార్ కార్యాలయానికి 9 లక్షల రూపాయలు కరెంటు బిల్లు పెండింగ్ లో ఉండటంతో విద్యుత్ అధికారులు విద్యుత్తును నిలిపివేశారు. గత 5 సంవత్సరాల నుండి జిన్నారం తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది కరెంటు బిల్లు కట్టలేదని తెలిపారు. కరెంటు లేకపోవడంతో ఉదయం నుండి ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని అన్నారు. బకాయి బిల్లు చెల్లిస్తేనే కరెంటు కనెక్షన్ ఇస్తామని విద్యుత్ అధికారులు చెప్పినట్లు సమాచారం. హైదరాబాద్ సెక్రటరియట్ వెనుక మింట్ కాంపౌండ్ లో ఓ కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మంటలకు కారు పూర్తిగా కాలిపోయింది. మింట్ కాంపౌండ్ లో రోడ్డుపై వెళ్తున్న ఓ కారులో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కారు రోడ్డుపై ఆపి వాహన డ్రైవర్ బయటికి వచ్చి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో సంఘటన స్థలానికి జీహెచ్ఎంసీ వాటర్ ట్యాంకర్, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. కారు పూర్తిగా అగ్ని మంటల్లో కాలి బూడిదైంది. అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం తప్పింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మధ్యలో